కార్మికులను నయా బానిసలుగా చేస్తూ పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అనుకూలమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాల నిర్ణయం మేరకు మే 20వ తేదీ జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సుంకయ్య, ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక నంద్యాల పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో ఉన్న నిశాంతి భవన్లో కేంద్ర కార్మిక సంఘాల సమైక్య రౌండ్ టేబుల్ సమావేశం పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, ఏఐటియుసి నాయకులు ఓబులేసు, ఐఎఫ్టియు నాయకులు చౌడపల అధ్యక్షతన నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు నాగరాజు, సుంకయ్య, రమేష్ బాబు మాట్లాడుతూ కార్మికులు ఎంతో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 సివిల్ కోడ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యాలకు కట్టు బానిసలుగా చేస్తుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా మే 20వ తేదీ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఉద్యోగులు, కార్మికులు, ప్రజలందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటి జిల్లా అధ్యక్షులు యేసురత్నం, జిల్లా కార్యదర్శులు బాలవెంకట్, వెంకటలింగం, ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఏఎఫ్ఐఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాయుడు, ఎస్టీయు జిల్లా అధ్యక్షులు మౌలాలి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి కేఎండి గౌస్, ఆశ, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు లక్ష్మీదేవి, సునీత, చంద్రకళ, వేదవతి, సుబ్బారావు, సుశీలమ్మలతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరు మీద కార్మికులను నయా బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను బలవంతంగా కార్మిక వర్గం మీద, ప్రజల మీద రుద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రక్రియ గత 3-4 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసింది. అందుకోసమే కార్మికులకు, కష్టజీవులకు, ఉద్యోగులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను కేంద్ర కార్మిక సంఘాలైనటువంటి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, హెచ్ఎంఎస్, ఐఎన్టీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి పలు సందర్భాల్లో ఈ లేబర్ కోడ్ల వల్ల తీవ్ర దుమారం లేస్తుంది, కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది, కార్మికుల యొక్క సంక్షేమాల కోసం ఉన్నటువంటి చట్టాలు, హక్కులు హరించి వేయబడతాయని చెప్పి దీన్ని వెనక్కు తీసుకోమని చెప్పి పలుమార్లు డిమాండ్ చేశాం. అయినా బీజేపీ, నరేంద్ర మోడీ ఈ 2025 సంవత్సరంలో ఎట్లయినా 4 లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం కృషి చేస్తూ ఉంది. అందుకోసమే కేంద్ర కార్మిక సంఘాలు యావత్తు కార్మిక వర్గాన్ని సమీకరించి 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలా, పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసమే మే 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు చేయబోతున్నాం. ఈ సమ్మెకు యావత్తు కార్మిక వర్గాన్ని సమీకరించే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు సంఘటితంగా కార్మికులైనటువంటి ఆటో, హమాలి, స్ట్రీట్ వెండర్స్, భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి సంక్షేమ బోర్డు లేదు, భద్రత లేదు. వాళ్ళతో పని చేయించుకుంటున్నారు, పన్నులు కట్టించుకుంటున్నారు. వాళ్ళకి సంక్షేమ బోర్డు అనేది లేదు. అందుకోసం ఈ రంగాల కార్మికులంతా కూడా రేపు సమ్మెలోకి దిగబోతున్నారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రాంతంలో రైతులు, దేశానికి కనిపెట్టే రైతులు కూడా రేపు ఈ సమ్మెలో కలిసి వస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఈరోజు బ్యాంకు, ఇన్సూరెన్స్, ఎల్ఐసి, అలాగే రైల్వేలు, రక్షణ రంగం, చివరికి ఈ దేశంలో ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. రక్షణ రంగంలో కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ చేసి కాంట్రాక్టర్కి, మరి పోలీస్ సైన్యంలో బూట్లతో సహా, యూనిఫామ్ తో సహా ఈరోజు ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేటువంటి దుస్తులు వేసుకొని, ప్రైవేట్ వాళ్ళు ఇచ్చి షూ వేసుకొని, ప్రైవేట్ వాళ్ళు తయారు చేసినటువంటి గన్నులు తీసుకొని ఈరోజు యుద్ధం ఎలా తయారు చేస్తారు? వాళ్ళకు కూడా సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. ఈరోజు రక్షణ రంగంలో కూడా ఈరోజు ప్రైవేట్ దోపిడీ జరుగుతూ ఉంది, కార్పొరేట్ దోపిడీ జరుగుతుంది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి రేపు 20వ తారీఖున సమ్మె చేయబోతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఉద్యోగులు, కార్మికులంతా మే 1వ తారీఖున నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఈరోజు ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు కనీస వేతనం నోచుకోక ఈరోజు అరాకొర వేతనాలతో 24 గంటలు పనిచేసేటి వాళ్ళు ఏదైనా హక్కుల గురించి సమ్మె చేస్తే ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రేపు మే 20వ తారీఖున ఈరోజు సమ్మె చేయబోతున్నాం. అనేక రంగాల్లో ఉన్నటువంటి ఈరోజు ఉద్యోగులతో కూడా రేపు సమ్మెలో పాల్గొంటున్నారు. గత సమ్మె 25 కోట్ల మంది పాల్గొన్నారు. ఈ సమ్మెలో ఈరోజు కష్టపడి చెమటోడ్చేటువంటి కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కోట్లాది మంది ఈరోజు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా సమ్మె చేయబోతున్నారు. ఈ నంద్యాల జిల్లాలో కూడా 29 మండలాల్లో
ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టి ఉద్యోగ సంఘాలతో కలుపుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపైన రేపు 20వ తారీఖున సమరశంకరం పూరిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక, కార్మిక ఉద్యోగులు ఎంతో చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ నెల 20 కేంద్ర కార్మిక సంఘాలు 20 సమ్మె పిలుపునిచ్చినాయి. దానికి సింపులంగా మేమంతా ఈ సమ్మెలో పాల్గొంటున్నాము.